సీబక్తోన్ ఏంటో అనుకుంటున్నారా? మోడీ గారే ఈ పంట వేయండిరా బాబు అని మొత్తుకొని మరీ చెప్పారంటే ఆ పంట ఎన్ని లాభాలు తెచ్చిపెట్టేదై ఉంటుందో చెప్పండి. నిజమే, మోడీ గారు చెప్పినట్టుగా సీబక్తోన్ అనే పళ్ళల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని మొక్క అనడం కంటే సంజీవని అని పిలవడం కరెక్ట్ ఏమో. అందుకే దీని డిమాండ్ తెలిసిన ఫార్మర్స్ ఆల్రెడీ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. దీని డిమాండ్ ఇంకా బాగా తెలిసిన బిజినెస్ మ్యాన్స్ ఈ ఫ్రూట్స్ తో మెడికల్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. ఎందుకు దీనికి ఇంత డిమాండ్ అంటే దీన్ని బీపీ, షుగర్, అల్సర్స్, ట్యూమర్స్, స్టోన్స్, ఆఖరికి జలుబుకు వాడే మెడిసిన్స్ లో కూడా ఈ సీబక్తోన్ యూజ్ చేస్తారు. ఫార్మా అనే సంస్థ జరిపిన రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే ప్రపంచంలోని విటమిన్ సి అవసరం మొత్తాన్ని ఈ సీబక్తోన్ ఒక్కటే తీర్చగలదు అని చెప్పిందంటే ఇది ఎంత గొప్ప ఫ్రూటో అర్థం చేసుకోవచ్చు. అందుకే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి గానీ, మెడికో అండ్ హెర్బల్ కంపెనీ నడిపించే వాళ్ళకి గానీ దీన్ని మించిన గొప్ప ఆదాయ వనరు లేదు. ఇది నేను చెప్తుంది కాదు, మన దేశ ప్రధాని మోడీ గారే మరీ చెప్పిన మాట. ఈ సీబక్తోన్ అరకు, లంబసింగి వంటి హిల్ స్టేషన్స్ లో అలానే మంచు ప్రాంతాల్లో అయితే దిగుబడి చాలా అధికంగా ఉంటుంది.